ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్కు కేజ్రీవాల్ ఘాటు లేఖ రాశారు. మరికొన్ని నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఢిల్లీలో ఇప్పటికే రాజకీయ వాతావరణం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎన్నికలలో విజయం కోసం ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది. సీనియర్ సిటిజన్ల కోసం, అలాగే మహిళల కోసం అనేక పథకాలను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. చాప కింద నీరులా ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్తోంది. కమలం పార్టీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీ వాసులకు మేలు జరుగుతుందని ఇంటింటికి తిరిగి చేస్తున్న ప్రచారంలో బీజేపీ నేతలు ఊదరగొడుతున్నారు. మొత్తం మీద అటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు భారతీయ జనతా పార్టీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్కు ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో మోహన్ భాగవత్కు అనేక ప్రశ్నలు సంధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి బీజేపీ నేతలు డబ్బు పంపుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇలా ఓటర్లకు డబ్బులు పంచడాన్ని మీరు సమర్థిస్తారా అంటూ మోహన్ భాగవత్ను లేఖలో సూటిగా ప్రశ్నించారు కేజ్రీవాల్. ఓట్ల కొనుగోలుపై అసలు ఆర్ఎస్ఎస్ వైఖరి ఏమిటి అని ఆయన నిలదీశారు. అంతేకాదు ఓటర్ల జాబితా నుంచి పూర్వాంచల్, దళితుల ఓట్లను ఒక పద్ధతి ప్రకారం తొలగిస్తున్నారని కేజ్రీవాల్ మరో ఆరోపణ చేశారు. కేవలం బీజేపీకి నెగిటివ్గా ఓటు వేస్తారన్న ఒకే ఒక్క కారణంతో వీరి ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇలా కొంతమంది ఓట్లను జాబితా నుంచి తొలగించడం సరైన చర్య అని మీరు భావిస్తున్నారా అని మోహన్ భాగవత్ను కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలపరిచే చర్య అని మీరు భావిస్తున్నారా అని ఆర్ఎస్ఎస్ చీఫ్ను కేజ్రీవాల్ నిలదీసి ప్రశ్నించారు. మొత్తం మీద ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలకు కమలం పార్టీ పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో పాగా వేయడానికి ప్రత్యేకంగా ఆపరేషన్ లోటస్ పేరిట ఒక కుట్రను అమలు చేస్తోందంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ ఆరోపణలను భారతీయ జనతా పార్టీ తోసిపుచ్చింది. రోహింగ్యా, బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఆమ్ ఆద్మీ పార్టీ తన ఓటర్ల జాబితాలో చేర్చుతోందని బీజేపీ ప్రత్యారోపణ చేసింది. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగస్వామి పక్షంగా ఉంది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఆప్, కాంగ్రెస్ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అంతిమంగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ను దూరం పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని బలపరిచినందుకే హస్తం పార్టీ బలహీనపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకేన్ ఎదురుదాడి చేశారు.
ఇదిలా ఉండగా మొత్తం 70 స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న అతీషీ మరోసారి కాల్కాజీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది.